ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ వార్తలు. భారతదేశం, ఛత్తీస్గఢ్లో రోడ్ నిర్మాణం సమయంలో ఐఈడీ పేలుడు వల్ల ఒక సిఆర్పీఎఫ్ జవాన్ మరణించారు. అమెరికా, అగ్రరాజ్యాల మధ్య ట్రంప్ విధించిన భారీ టారిఫ్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. యూరప్, ఫ్రాన్స్, స్పెయిన్, యూకేలో రవాణా, హోటల్ రంగాల్లో సమ్మెలు, ప్రయాణాల్లో అంతరాయం కలిగిస్తున్నాయి. అంతరిక్షం, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ K2 నుండి 18b గ్రహంలో జీవన సంకేతాలుగా భావించే రసాయనాలను గుర్తించింది. ఆర్థికం, IMF ప్రపంచ ఆర్థిక దృక్పథ నివేదికలో వృద్ధి, వలసల ప్రభావాలపై విశ్లేషణలు విడుదల చేసింది. క్రీడలు, 2025 వరల్డ్ స్నూకర్ ఛాంపియన్షిప్ షెఫీల్డ్లో ప్రారంభమైంది. కైరెన్ విల్సన్ టైటిల్ను రక్షించేందుకు పోటీ పడుతున్నారు. భారతీయ రాజకీయాలు, రాహుల్ గాంధీ అమెరికాలో ఎన్నికల కమిషన్పై వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తీవ్రంగా స్పందించింది. పర్యావరణం, ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ మందికి పైగా ప్రజలు ఎర్త్ డేను జరుపుకుంటున్నారు. జపాన్, పోప్ ఫ్రాన్సిస్ మరణంపై జపాన్లో అణుబాంబ్ బాధితులు మరియు ఇతరులు సంతాపం తెలిపారు. ఆస్ట్రేలియా, ఆర్థిక మార్కెట్లపై తాజా విశ్లేషణలు విడుదలయ్యాయి.